అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే దాని తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, కేటీఆర్ అరెస్ట్ జరిగితే ఏమైనా జరుగుతుందా జరగదా అనేది పక్కన పెట్టేద్దాం. అసలు కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి ఒకటి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అనేక అంశాల మీద అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఈ ఒక్క చిన్న అంశాన్ని పట్టుకునే ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతుంది, ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తుంది అనేది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేసి, ఇది కేటీఆర్ గారికి అరెస్ట్ జరుగుతుందా అనుకున్నప్పుడు, లేకపోతే ప్రజల నుంచి ఏదో రివోల్ట్ వస్తుంది, ప్రజల నుంచి ఏదో ప్రతిఘటన వస్తుంది, అదేమి రాదు. ప్రజల్లో ఇప్పుడు ఏముందంటే, అంత ప్రతిఘటించే వాళ్ళైతే ప్రజల లోపల గనక అంత తీరికే ఉన్నట్టు అవుతే, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ప్రజలు ఇంకొక రకంగా కూడా వ్యతిరేకించేవాళ్ళు కదా. అంటే ఇక్కడ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఇది బీఆర్ఎస్ సమస్యనో కాంగ్రెస్ సమస్యనో కాకుండా ఇది ప్రజా ప్రభుత్వము ప్రజల సమస్య అనే విధంగా ప్రజలు వ్యవహరించట్లేదు. దానికి ఇంకో కొంత జోడించి మాట్లాడాలంటే, ప్రజలు ఈ రోజు ఎవడు చూసినా ఇదే దోపిడీ, ఈ దోపిడీ ఎవడు పెట్టినా ఇంతే, ఎవడు కరెక్ట్ కాదు అనే దాన్ని ఇప్పుడు ప్రజల్లో ఉన్న అంశాన్ని ప్రాక్టికల్ గా నేను విన్న అంశాన్ని రోజున ప్రజల ముందు పెడుతున్నాను, మీడియా ముందు పెడుతున్నాను, మిత్రుల ముందు పెడుతున్నాను. ఇది కాదా? ప్రజలు ఇంతకంటే ఇంకేమన్నా రోడ్డుకి వస్తుందా? కార్యకర్తలు తప్పితే, రెచ్చగొట్టి తీసుకొచ్చే కార్యకర్తలు తప్ప, ఇటు కాంగ్రెస్ అయినా అటు బీఆర్ఎస్ అయినా, ఇటు కార్యకర్తలను రెచ్చగొట్టి తీసుకొచ్చేసి బల నిరూపణ చేసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజల నుంచి ఏమైనా వస్తుందా? మంచి రావట్లేదు, చెడు రావట్లేదు. అది రావాలి. అంటే ఇంత విజ్ఞత ఉన్నా, ఇంత చదువు ఉన్నా, ఇంత అభివృద్ధి పదంలో ఉన్నామని చెప్పుకుంటున్నా కూడా మరి ప్రజలు ఎందుకు ఇంత నిస్సాయంగా ఉంటున్నారు, ప్రజలు ఎందుకు ఇంత డైల్యూటెడ్ మెంటాలిటీగా ఉంటున్నారు అనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తిని ఇక్కడ కేసీఆర్ కొడుకు లాగా అరెస్ట్ చేయడం కాదు. ఇక్కడ ఇంకో దగ్గర ఒకవేళ గనక ఈ రేస్ లోపల తన పాత్ర ఉందంటే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, చెయ్యాలి. అది చెయ్యాలా వద్దా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు, తప్పున్నప్పుడు చెయ్యాలి. కానీ ఒకవేళ కనుక ఇది పొలిటికల్ వెండెంట్ గానే అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కోర్టులోకి వెళ్తారు, కోర్టు లోపల నిరూపణ జరుగుతుంటది. ఇంకొక అంశం ఏంటంటే, రాజకీయ నాయకుల మీద పెట్టినా లేకపోతే ఉన్నతాధికారుల మీద పెట్టిన కేసులు ఎప్పుడు కూడా కోర్టులో నిలవలేదు. 0.1% మాత్రమే ఇప్పటి వరకు జరిగిన కన్వెక్షన్ రేటు భారతదేశం లోపల. ఈ 0.1% కన్వెక్షన్ రేట్ లోపల ఈ కేసులు పెట్టడం ఎందుకు? ఇక ఈ డ్రామా అంత ఎందుకు? ఓన్లీ పొలిటికల్ డ్రామానే ఇదంతా. పొలిటికల్ గా గెయిన్ కావటం కోసమే ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక మధు కోడే, ఇట్లా రెండో మూడో కేసులు. అది 2G కుంభకోణం లోపల అప్పటి ముఖ్యమంత్రి కూతురు కనుమూలికి అరెస్ట్ చేస్తే, ఆ రాజాను అరెస్ట్ చేస్తే, అప్పటి యూపీఏ ప్రభుత్వము అరెస్ట్ చేస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చేసింది. మరి ఎక్కడుంది అంటే వాళ్ళు పిచ్చోళ్ళేనా? జరగలేదా? కుంభకోణమే జరగలేదా? డబ్బులే పోలేదా? మరి ఎందుకు ఇక క్లీన్ చిట్ వచ్చింది? అంటే రాజకీయ నాయకుల మీద పెట్టే కేసులు ఎవి కూడా నిలవవు. ఇక్కడ న్యాయాన్ని కొనుక్కోవటం లోపల మన వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ దోపిడీ చేయటం లోపల 2 చేతులు కాదు 10 చేతులతోనే దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు మొన్నటి వరకు మొన్నటి వరకు ఒక బిల్ పాస్ కావాలంటే కమిషన్ 6 to 7%. ఈ రోజు అదే బిల్ పాస్ కావాలంటే 10-11% వసూలు చేస్తున్నారు అనేది వాస్తవం. అంటే ఈ రోజు బిల్లులు మాత్రమే ఎందుకు పాస్ అవుతున్నాయి? మొన్న హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పారు. అంటే ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఏ పథకం మీద డబ్బులు రానివి, బిల్లులు మాత్రమే కమిషన్, బహిరంగంగా కమిషన్ల కోసం. అప్పుడు ఉంది కమిషన్ రేటు, ఇప్పుడు ఉంది. అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు